చంద్రలపల్లి గ్రామదేవత ఎరువులమ్మ తల్లి ఒక నెల నేను గ్రామమంతా తిరిగి నా భక్తులందరికీ నా తల్లికి జీవన అనజాలని చెప్పేసి ఒక నెల ఆలస్యంగా వచ్చినా కానీ మీ అందరికీ ఆలస్యప్రాయంగా అవుతున్నానని చెప్పి చెప్తూ గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరారు శ్రీ ఎరువులమ్మ తల్లి సహదేవులతో కూడి ఇప్పుడే దేవాలయం చూసి ప్రధాన్ని అధిరోహించి మన ముందుకు వేచేస్తున్నారు అమ్మవారు. భక్త మహాశయులందరూ కూడా మీ ఇళ్ల నుంచి బయటకు వచ్చి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. చూడండి, అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తన భర్తతోటి తన కుమారుడితోటి ఊరక్కమ్మతోటి దేశాలక్కమ్మతోటి కలిసి ఆశీర్వదిస్తూ అభయాస్తాన్ని చూపిస్తూ మన గ్రామంలోనికి వేచేస్తూ ఉన్నారు అమ్మవారు. భక్త మహాశయులందరూ కూడా నిద్ర లేచి బయటకు వచ్చి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కరుణగా వీక్షించి అమ్మవారికి వార్లు కొట్టి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి దీవెనలు పొందవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు మన ముందుకు వచ్చి మన గ్రామంలోనికి వచ్చి మనందరికీ తన దర్శనాన్ని ప్రాప్తించి అదృష్టాన్ని కలిగించి మనందరినీ కూడా దీవించి మళ్ళా తెల్లారి ఉదయం దేవాలయంలో ప్రవేశించిన అమ్మవారు. అందులో భాగంగానే గత నెలలోనే బయటకు రావాల్సింది. గ్రామం అంతా కూడా శాంతి సుభిక్షాలతో వదిలేయాలని చెప్పేసి ఆ రోజు నా ఆంక్షల మూలంగా కేవలం గుర్తింపు మాత్రమే తిరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాదు, నేను గ్రామం మొత్తం తిరగాల్సిందే, నా భక్తులందరికీ కూడా నా దివ్య దర్శనాన్ని కలిగించాల్సిందే చెప్పేసి భావించి ఒక నెల ఆలోచన కూడా అమ్మవారు వెలిచేస్తున్నాము. జ్యేష్ఠ మాసంలో భక్త మహాశీలంగా కూడా అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలని కాంచి అమ్మవారి కృపకు పాత్రలో వలసగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం సందర్భంగా భక్తులు విజయ రమేష్ గారు అమ్మవారికి 1000 రూపాయలు విరాళంగా అమ్మవారి విరాళం అవుతున్న నిమిత్తం వారిని భక్తులు విజయ రమేష్ గారు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి అమ్మవారికి వార్లు కొట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి 1000 రూపాయలు విరాళంగా అందజేస్తున్నారు. వారిని వారి కుటుంబం అమ్మవారు సర్వకాల ప్రార్థిస్తున్నాము. భక్తులు మేకల ప్రసాద్ గారు అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని వీక్షించి అమ్మవారికి నమస్కరించి 1016 రూపాయలు అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవానికి విరాళంగా అందజేస్తున్నారు. వారిని వారి కుటుంబం అమ్మవారు సర్వకాల సర్వవంతులందు కాచి రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. భక్తులు గడుపూడి శ్రీగారు అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని వీక్షించి అమ్మవారికి 50 రూపాయలు విరాళం వారిని వారి కుటుంబం సర్వకాల సర్వవంతులందు కాచి రక్షించవలసిందిగా. డప్పు వాయించే వాళ్ళు బండి ముందుకు రావాలి. డప్పుల వాళ్ళు అమ్మవారి బండి ముందుకు రావాలి. డప్పు వాయించే వాళ్ళు అమ్మవారి బండి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాము. డప్పు వాయించే వాళ్ళు అమ్మవారి బండి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాము. పద్మనాభేరా మరి మనం ఎప్పుడో ఎదురు చూస్తున్న మధుర క్షణం మన ముందుకు వచ్చింది. అమ్మవారు ఇప్పుడే దేవాలయం నుంచి బయటకు అడుగుపెట్టి సహదేవులతో కూడి యుద్ధం మీద ఆశీనులై మన గ్రామంలోనికి మనందరికీ కూడా తన దర్శనాన్ని కల్పించడానికి బయలుదేరి వస్తున్నారు అమ్మవారు. 50 మంది భక్త మహాశయులు బయటకు వచ్చి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కరుణారా వీక్షించి అమ్మవారికి నమస్కరించి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి. ఆశ్వేజ మాసంలో జరగవలసిన తిరునాళ్ళ మహోత్సవం, వైశాఖ మాసంలో జరగవలసిన తిరునాళ్ళ మహోత్సవం జ్యేష్ఠ మాసంలో చేసుకుంటున్నాము. అప్పుడు ఉన్న ఆంక్షల కారణంగా అమ్మవారు ఊళ్ళోకి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి
తన భక్తులకు తన దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పింపజేయడానికి అమ్మవారు ఒక నెల ఆలస్యంగా అయినా సరే గ్రామంలోనికి వెళ్లాల్సిందని చెప్పేసి ఈ రోజు మనందరికీ కూడా కనువిందు చేయడానికి మన గ్రామంలోనికి ఏం చేస్తున్నారు శ్రీ అలివేలమ్మ తల్లి. ఈరోజు అమ్మవారిని ఘనంగా ఊరేగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈ యొక్క రథం యొక్క పాట 1,15,000 రూపాయలు బాపూలు మాధవరావు గారు, బాపూలు భాస్కరరావు గారు, బాపూలు వాసు గారు వీళ్ళు ముగ్గురు కలిసి అమ్మవారి బట్టిపాట 1,15,000 రూపాయలకు అమ్మవారి రథపాట పాడి ఉన్నారు. వారిని వారి కుటుంబం అమ్మవారి సర్వకాల ప్రవర్తనకు కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. రహీం ఈ యొక్క సౌండ్ మనకు అందజేస్తున్నారు. రహీం మైక్ సర్వీస్ వారు, అదేవిధంగా లైటింగ్ ఈశ్వర్, ఈశ్వర్ మరి హెల్మెట్ ఈ యొక్క కాన్పుల్ని మనకు